మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో నివసిస్తున్న ప్రజలకు ఇళ్ల పొజిషన్ సర్టిఫికేట్ అందజేయడంతో పాటు హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని కాలనీవాసులు జిల్లా కలెక్టర్ విజయ సునీతను కోరారు. మార్కాపురం పట్టణంలోని శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెగా గ్రీవెన్స్ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కాలనీవాసులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో సుమారు 50 సంవత్సరాలుగా నివసిస్తున్న కుటుంబాలకు గతంలో వారి పూర్వీకుల పేర్లపై పట్టాలు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుతం వారసుల పేరు మార్పులు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న గృహ నిర్మాణ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇంటి పట్టాలు లేదా పొజిషన్ సర్టిఫికేట్స్ కోరుతూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పూర్వీకుల పేర్లపై ఉన్న పట్టాలను వారసుల పేర్లకు రెన్యువల్ చేయాలని లేదా పొజిషన్ సర్టిఫికెట్స్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కోసం చెప్తున్నాం మేము. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురంలో ప్రజావేదిక సందర్భంగా మా పూల సుబ్బయ్య కాలనీ నుంచి అర్జీ ఇవ్వడం జరిగింది. గత 45 సంవత్సరాలుగా మా పూల సుబ్బయ్య కాలనీలో పట్టాలు ఇష్యూ అయ్యాయి, కానీ ఆ పట్టాలు తీసుకున్న పట్టాదారుడు తను ఎప్పుడో చనిపోయాడు. వాళ్ళ వంశీకులు వారసులు ఉన్నారు. ఆ ఇల్లు కూడా ఇప్పటికీ చాలా పడిపోయే స్థితిలో ఉంది. దాన్ని మేము మళ్ళీ రెన్యువల్ చేసుకొని సీఎం గారి పథకము 2.5 లక్షలకి దానికి అప్లై చేసుకోవడానికి హౌసింగ్ బోర్డు దగ్గరికి వెళ్తే హౌసింగ్ బోర్డు వాళ్ళు అయ్యా మీ పేరు మీద పట్టా లేదు, మీకు ఇవ్వడం జరగదు అని చెప్పి రిజెక్ట్ చేశారు. అదేవిధంగా ఆ విషయాన్ని మేము ఎంఆర్ఓ గారికి తెలియపరిస్తే ఎంఆర్ఓ గారు పట్టా ఇవ్వడానికి ఇప్పుడు నిరాకరిస్తున్నారు. దయచేసి మాకు ఆ పట్టా ఎలాగైనా మా ఉన్న 48 సంవత్సరాలుగా మేము పూల సుబ్బయ్య కాలనీలో జీవిస్తున్నాం. ఇలాంటి మా ఎన్నో 600 కుటుంబాలు ఒక వార్డులో ఉన్నాయి. ప్రతి ఒక్క కుటుంబం ఒక వార్డుకి వేసుకున్న మినిమం ఒక 100 మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. పట్టాలు లేక, సరైన వసతి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారి మేము వచ్చిన ప్రతిసారి ఇదే మాకు జరుగుతుంది. దయచేసి మా ముందు ఉంచి ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి పట్టా ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని, అలాగే మా ఎంఆర్ఓ గారిని, ఎమ్మెల్యే గారిని అందరినీ మేము కోరుచున్నాం. అలాగే 4 వార్డులు 6000 జనాభా ఉన్న పూల సుబ్బయ్య కాలనీలో ఒక హిందూ వాటిక, శ్మశాన వాటిక ఇప్పటి వరకు లేదు. అదేంటని ఈరోజు మేము దర్బార్కి వెళ్ళి మా జేసీ గారిని అడిగితే, జేసీ గారు ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉందేమో చూడండి, మేము అలాట్మెంట్ చేస్తాను. అయ్యా మేము గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందో చూపిస్తే మాకు ఎలా తెలుస్తుంది? అది మేము మిమ్మల్ని అడుగుతున్నాం. దయచేసి మీరే దాన్ని కూడా ఎక్కడ ఉందో మీరే చూపించి మీరు ఇస్తే ఉన్నంతకాలం జీవితకాలం ఫలాని కలెక్టర్ అమ్మ గారు ఇచ్చారు, లేకపోతే జేసీ గారు ఇచ్చారు, ఎంఆర్ఓ గారు ఇచ్చారు, ఎమ్మెల్యే గారు ఇచ్చారు అని చెప్పి చెప్పుకుంటాం. ఇదే వినతిని మేము ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు ఇచ్చాం. ఎమ్మెల్యే గారు స్పందిస్తున్నారు. పైకి పంపించినా కూడా మాకేమి న్యాయం జరగట్లేదు. మా అందు దయ ఉంచి మాకు కావాల్సింది ఏంటంటే హిందూ శ్మశాన వాటిక ప్రతి కాలనీలో ఉన్న ప్రతి హౌస్ హోల్డర్ పట్టాదారుడుగా నిర్బంధంగా తన ఇంటి పన్ను తన పేరు మీద చెప్పుకోవాలి. అదే మేము కోరుకునేది. ఇలాగే మేము వస్తూనే ఉంటాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఎక్కడ ఆగం. మాకు న్యాయం కావాలి.